ఇది ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం కాదు, ఇది ప్రైవేట్ కార్యక్రమము, ప్రైవేట్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమము. ప్రభుత్వం అంటే మనందరం పన్నులు కడితే ఆ పన్నులని ఖర్చు చేసి చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. అయితే ఈ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మెస్సీని వాళ్ళు ఆ ప్రైవేటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మాత్రమే కాదు, వాళ్ళు మనకంటే ముంగట కోల్కతా అయినా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ అయినా మహారాష్ట్ర అయినా ఢిల్లీ అయినా దేశ పర్యటనలో భాగంగా ఈ ఈవెంట్ జరిగినాయి. తెలంగాణ వ్యవహారం వచ్చేసరికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు తనతో పాటు గురుకులాల పిల్లలని తన యొక్క టీమ్ లో పెట్టుకొని, మన టీం పేరు సింగరేణి, ప్రైవేట్ వాళ్ళు, ఇప్పుడు సింగరేణి కాకపోతే ఇంకోరైనా ప్రైవేట్ వాళ్ళు కూడా ఆడుకునేటోళ్ళు. సో దాంట్లో మన పాత్ర ఉండాలి, తెలంగాణ ఉండాలి, తెలంగాణ యొక్క ఖ్యాతి చెప్పుకునేటటువంటి అవకాశం ఉండాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ పిల్లల ఫోటోలు చూపించండి, ఇలా పేర్లు కూడా కావాలంటే చెప్తా. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కేవలం ముఖ్యమంత్రి గారి మనమడు అని చెప్పి మాట్లాడుతున్నారో నాకు అర్థమైతలేదు. కానీ అదే ముఖ్యమంత్రి గారితో పాటు మరి గురుకులాల్లో ఉంటున్నటువంటి పిల్లలు కూడా అదే మెస్సీతో అదే మైదానంలో ఆయన టీంలో ఆడుతున్నప్పుడు ఇది సమానత్వానికి సందేశం లెక్కనే చూసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ, ఆదర్శంగా మనం మాట్లాడుకునేటటువంటి దానికి అవకాశం ఉన్నప్పటికీ దీన్ని భూతద్దంలో పెట్టి మరి బూతులు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు ఎత్తుకుతున్నాయో వాళ్ళు జవాబులు చెప్పాలి.